హాయ్ అండి. లైఫ్‌లో రిలేషన్స్ అనేవి చాలా స్పెషల్ అనమాట. సో, మనం ఏం మిస్ చేసుకున్నా కూడా రిలేషన్‌షిప్స్ అనేవి మిస్ చేసుకోవద్దు. సో, దీనికోసం నేను ఒక స్టోరీ అయితే చెప్తున్నాను. రిలేషన్స్‌లో ఎవరు ఏం చేసినా కూడా మన మంచికే అన్నట్టు ఆలోచించుకోవాలి. సో, ఒక స్టోరీ అయితే చెప్తాను. ఒక క్రాబ్ అందరికీ తెలుసు కదా! క్రాబ్ ఎక్కడుంటుంది? సముద్రంలో ఉంటుంది కదా! సో, క్రాబ్ ఏం చేస్తుందంటే సముద్రం నుంచి బయటికొచ్చి సముద్రం ఒడ్డున ఈ విధంగా నడుస్తూ ఉంటుందన్నమాట. సో, నడుస్తూ హ్యాపీగా అటు ఇటు నడుస్తుంది. సో, తర్వాత అంతలోనే ఏమైపోతుందంటే సముద్రం నుంచి 2 అలలు ఈ విధంగా వచ్చేసి సో, ఆ క్రాబ్‌ని వాటర్‌లోకి తీసుకెళ్ళిపోతాయన్నమాట. సో, అప్పుడు క్రాబ్‌కి బాగా కోపం వచ్చేస్తుంది. సో, వెంటనే సముద్రాన్ని అడుగుతుంది ఏంటంటే, సో, నేను సంతోషంగా ఉంటే నువ్వు చూడలేకపోయావు కదా! నేను నిన్ను ఫ్యామిలీ అనుకున్నాను. అయినా నువ్వు నా సంతోషాన్ని చూడలేకపోయావు. ఛీ! అని బాగా తిట్టేస్తుందనమాట. అప్పుడు వెంటనే సముద్రం ఏమని చెప్తుందంటే, ఒక్కసారి నువ్వు వెనక్కి చూడు అని చెప్తుంది. వెనక్కి చూస్తే అక్కడ ఎవరు కనిపిస్తారంటే, క్రాబ్స్‌ని పట్టుకునే వాళ్ళు, ఫిషెస్‌ని పట్టుకునే వాళ్ళైతే ఉంటారనమాట. సో, అది చూసి చెప్తుంది సముద్రం, చూసావా నేను నిన్ను లోపలికి లాగకపోయి ఉంటే, సో, వాళ్ళు నిన్ను పట్టుకొని పోయేవాళ్ళు. నీ ప్రాణం పోయేది. సో, ఇప్పుడైనా అర్థమైందా నేనెందుకు చేశాను అని? సో, నేను నీ ప్రాణాన్ని కాపాడడం కోసమే ఆ విధంగా అయితే చేశాను. అంతేకానీ నువ్వు సంతోషంగా ఉంటే నేనెందుకు చూడలేకపోతాను అని సో, సముద్రం అయితే చెప్తుందనమాట. అప్పుడు క్రాబ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకుంటారు? సో, మన ఫ్యామిలీలో ఎవరైనా మన కోసం ఏదైనా చేశారు అంటే అది మన మంచి కోసమనే ఆలోచించండి. అంతేకానీ నువ్వు ఇలా చేసావు కాబట్టే నా లైఫ్ ఇలా అయింది అని మాత్రం అస్సలు అనుకోకండి. సో, దానివల్ల నీకెంత మంచి జరుగుతుందో అదొక్కటే ఆలోచించు. అంతేకానీ సో, నువ్వు నాకు ఇలా చేసావు, నేను హ్యాపీగా ఉండడం చూడలేకపోయావు, నేనంటే నీకు ఇష్టం లేదు అన్నట్టు మాత్రం ఆలోచించకండి. సో, లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఒక్కసారి మనం మాట స్లిప్ అయిపోతే మాత్రం సో, దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేము. సో, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.